గండికోట హత్య రహస్యమేంటి? మైనర్ బాలిక ప్రాణాలు తీసిందెవరు? కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులకు ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు తెలిసాయి? గండికోట పర్యాటక ప్రాంతంలో ఈ నెల 14న ఇంటర్ బాలిక వైష్ణవి తన మిత్రుడు లోకేష్తో కలిసి వెళ్ళింది. కానీ ఊహించని విధంగా ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె హత్యకు మిత్రుడు లోకేష్ కారణమని ముందు అనుకున్నారు. కానీ అతడికి ఎలాంటి సంబంధం లేదని ఎంక్వైరీలో తేల్చారు. వారం రోజులు గడిచినా ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో జిల్లా ఎస్పీ జమ్మలమడుగులో మకాం వేశారు. అయితే ఇందులో కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం. వీరిద్దరినీ హత్య చేసేందుకు కొందరు ప్లాన్ వేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైష్ణవి లోకేష్లను చంపేందుకు 3 నెలలుగా రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్యకు 3 రోజుల ముందు లోకేష్తో ఇన్స్టాలో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఎప్పుడు ఎక్కడ ఎలా కలవాలి అనే చర్చ నడిచిందని, అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా పసిగట్టినట్లు సమాచారం. మరోవైపు బాలిక ఇద్దరు అన్నలను పిలిపించి విడివిడిగా ఎంక్వైరీ చేశారు పోలీసులు. ఇప్పటికే కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే టెక్నికల్ ఎవిడెన్స్ కోసం లోతుగా విచారణ జరుపుతున్నారు. కీలకంగా మారిన ఈ కేసులో బయటపడే గండికోట రహస్యం ఏమిటన్నది తెలియాలి.